హాయ్, దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ మళ్ళీ మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అది కూడా సింపుల్ సింపుల్ చిట్కాలతోటి మంచి బెనిఫిట్స్ ఇచ్చే వాటి గురించి చూద్దాము. మనకు హ్యాండ్స్ పైన కానీ ఇంకెక్కడన్నా బాడీ పైన కానీ మనకి ఎక్కువైతే హ్యాండ్స్ మీదనే కనిపిస్తాయి. సో చిన్నగా హెయిర్ రూట్ దగ్గర మనకు చిన్నగా కురుపుల్లాగా అనిపిస్తూ ఉంటుంది. మనకి గూస్ బాంబ్స్ వచ్చినప్పుడు హెయిర్ దగ్గర మనకి ఇట్లా లేచినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. సో అట్లనే ఇవి రెగ్యులర్గా ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ ఈ ప్లేస్లో ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. సో అవి ఇట్లా మనం టచ్ చేస్తే కూడా కనిపిస్తూ ఉంటుంది, అంటే చేతికి తగులుతూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేద్దామంటే సింపుల్ మెథడ్ తోటి తీసేయచ్చు. సో అదేంటంటే ఆల్మండ్ ఆయిల్ తీసుకుందాం, ఒక 1 టేబుల్ స్పూన్. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకుందాం. సాల్ట్ని కొంచెం ఇవి రెండు మిక్స్ చేసేసి కలిపి మీకు ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఏరియా ఉంటుందో ఆ ప్లేస్లో మంచిగా అంత సర్క్యులర్ మూమెంట్స్లో అప్లై చేయండి. మీకు పైనకు వచ్చిన ఎక్స్ట్రా స్కిన్ ఏదైతే ఉంటుందో అంతా వెళ్ళిపోతుంటుంది. సో చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఇప్పటి అంటే ఆ, పాత కాలంలో కూడా చేసేది అనమాట ఈ పద్ధతి. కొంచెం చాలా మంది ఏమంటారంటే పెద్దవాళ్ళు, డెలివరీ అయిన తర్వాత లేడీస్కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని అంటారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్కి వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు అనమాట. సింపుల్గా ఆయిల్ ఇది వేసేసి మీరు ఇంకొకటి బాడీ మొత్తము ఇంకెక్కడన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా సింపుల్ మెథడ్ తోటి అంటే దొడ్డుప్పు తీసుకొని కొంచెం వాటర్ కలుపుకొని కూడా బాడీ అంతా రబ్ చేసేవాళ్ళు. మంచి పాలిషింగ్ కూడా వస్తుంది దాంతో. సో ఇదైతే మీరు ఆల్మండ్ ఆయిల్ వేసి చేసుకోండి, చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా బాగా కూడా పనిచేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మనం ఇంతకుముందు హెయిర్కి గంజి అప్లై చేసుకోవాలని చెప్పినాను కదా, మంచి కండిషనర్గా పనిచేస్తుందని. సో మనం స్నానం చేసేటప్పుడు కూడా మనం స్టార్చ్ని ఒక 4-5 స్పూన్స్ మనం వాటర్లో వేసి చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది స్కిన్ కూడా. దాంతో కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇవన్నీ హోమ్ రెమెడీస్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చేటివి. ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా. మంచి మంచి, ఎందుకంటే వేరే మనం ఏవి కూడా అంటే ప్రాబ్లమ్స్ వచ్చేవి కూడా ఏవి వాడట్లేదు కదా. ఇవన్నీ కూడా మనం డైలీ మనం తినే వాటిల్లోంచి మనం ఈ హోమ్ రెమెడీస్ అన్నీ చూస్తున్నాం దాదాపుగా. సో మీరు ఒకసారి స్టార్ట్ చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు అన్నం గంజి అది లేకపోయినా మనం స్టార్చ్ పౌడర్ దొరుకుతుంది కదా బయట, ఒక క్లాత్లో వేసేయండి. పౌడర్ క్లాత్లో వేసేసి ఇట్లా నాట్ వేసేసి మీరు స్నానం చేసే బకెట్లో వేసుకొని చేసినా కూడా అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. దానికంటే మీకు న్యాచురల్గా ఇంట్లో దొరుకుతుంది కదా గంజి, అట్లా వేసుకొని చేసినా కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. అందరు కూడా పాటించండి, ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.